ఏమయ్యా లేగు ఎదిగో ఈ చికెన్ పీస్ తిను. ఈ మర్యాదలు చాలుగా నన్ను వదిలేండి వెళ్ళిపోతాను. నా అమ్మ కాదు నా బాబు కాదు ఈ ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. లేకపోతే మా చోటాడర్ నువ్వు పాస్వర్డ్ చెప్పే వరకు నిన్ను వదలడు. ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. ఆడాను పెద్ద పిస్తానా? ఓయ్ మా బాస్ గురించి అంటావా? ఆయన అండర్ వరల్డ్ కే టెండూల్కర్. ఆయన మాఫియాకే మెగా స్టార్. నిజంగా అంత పెద్దడానా? పుట్టటమే మాఫియా కుటుంబంలో పుట్టాడా? లేదు, ఆయన ఇండియాలో ఒక మామూలు ఫ్యామిలీలో పుట్టారు. మరి బిల్డప్ అంటే? చెప్తా. ఆయన అసలు పేరు అమీర్ ఖాన్. ఒక చిల్లర కేసులో ఇండియాలో పోలీసులకు పట్టుబడి తప్పించుకుని బ్యాంకాక్ చేరి ఒక మసాజ్ సెంటర్ ఓపెన్ చేశారు. థాయ్ మసాజ్ 200 బాత్ 200 బాత్ థాయ్ మసాజ్ లేడీస్ బాడీ టు బాడీ 400 బాత్. ఓ రోజు మలేషియా నుండి వచ్చిన డాన్ కి మసాజ్ చేస్తుండగా రాంగ్ నరం నొక్కితే అతను చచ్చిపోయాడు. ఆ విషయం బయటికి తెలిస్తే అరెస్ట్ చేస్తారని భయపడి అతని బట్టలు వేసుకొని అతని గన్ తీసుకొని మసాజ్ పార్లర్ మూసేసి చోటా డన్ గా పేరు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసాడు. ఒళ్ళు పట్టే మమ్మల్ని తన గ్యాంగ్స్టర్స్ గా మార్చుకున్నాడు. మా బాస్ కి గన్ లో ట్రిగ్గర్ నొక్కడం వచ్చో లేదో నాకు తెలియదు కానీ బాడీలో నరం మాత్రం బాగా నొక్కుతాడు. అంత ఎక్స్పర్టా? బాస్ బ్రతుకుండగానే 7లా తిరగడం అవసరమా బాస్? పోలీసుల్ని తప్పించుకొని తిరగాలంటే ఇలా శవంలాగే తిరగాలి. బాస్ డెన్ అసలే లాస్ లో ఉంది, అలా బుల్లెట్స్ వేస్ట్ చేయడం అవసరమా? గో. పాస్వర్డ్ చెప్పాడా వీడు? ఇంకా లేదు బాస్. అబ్బా అలా నొక్కొద్దు బాస్. నీ నరం నొక్కుతాను, వాడి చేత నిజం చెప్పిస్తాను. అవునులే, మసాజులు చేసుకున్నాడు కదా, బాడీలు నొక్కడానికి బాగా అలవాటు. నా చరిత్ర వీడికి చెప్పింది ఎవరు? ఏదైనా కథ చెప్తేనే గానీ అన్నం తినడాన్ని మారం చేస్తే బాస్ నేను మీ జీవిత కథ చెప్పాను. నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 2 పూట్ల తిండి పెడుతుంటే తిన్నది అడక్క నీకు కథలు గేయాలు కావాల్సి వచ్చినారా? ఏమి వాడు కథలు చెప్పమని అడిగితే మొగుడు పెట్టినట్టు గోరు ముద్దలు పెడతావా? కొన్ని చక్కరేసుకొని పెట్టకపోయావే? కొన్ని వాడు చెప్పమని అడిగితే నా కథ చెప్పాలా నువ్వు? ఏంటి? ఒరే నీకు దండం పెడతాను రా. నువ్వు పాస్వర్డ్ గురించి చెప్తే వాడు ₹1 కోటి ఇస్తానన్నాడు రా. వాడు ఇవాళ రేపు వస్తున్నాడు రా. ఒక్కసారి ఆ పాస్వర్డ్ గురించి చెప్పరా. పాస్వర్డ్ తెలీదు. తెలియదా? నేను కాలుస్తానన్నానా? నేను ఎందుకు కాలుస్తా? నేను తుపాకి తీసావు కదరా. తుపాకి తీసింది నీకు చూపిద్దామని అంతే. అయినా నువ్వు నన్ను కాల్చలేవు, ఎందుకంటే నీకు కావాల్సిన పాస్వర్డ్ నా దగ్గర ఉంది కదా. అదేంటి నేనేదో చేయబోతుంటే ఇదేదో చేస్తుందేంటి? నాకేదో అవుతుంది. బాస్ వీళ్ళ ఆవిడ మలేషియా వచ్చింది. వస్తే రాని, ఊరు చూసి అదే వెళ్ళిపోతుంది మనకి. అది కాదు బాస్, దాన్ని ఇక్కడికి తీసుకొస్తే. తీసుకురావే, వెళ్ళి తీసుకురా. ఇక్కడ మంచం వేసి దాని మీద పరిపేసి దాన్ని పడుకోబెట్టి వీడికి దానికి శోభనం చేద్దాం. శోభనం అని. అది కాదు బాస్, వీడిని మనం చంపమని వీడికి అర్థమైపోయింది, అందుకే పాస్వర్డ్ చెప్పడం లేదు. అదే వీడి వైఫ్ ని తీసుకొచ్చి చంపేస్తామని బెదిరించామనుకోండి. వెరీ గుడ్ ఐడియా. దాని నరం నొక్కితే వీడు అని నోరు తెరుస్తాడు, దాని కన్న నొక్కితే వీడు కుయ్యో అంటాడు. వెళ్ళిరండి, వెళ్ళు. వెళ్ళండి. అరే మీరెక్కడ దొరికారా నాకు? హలో, ఎక్కడి నుంచండి? రాజధాని నుంచా? నక్సలైట్సా? నువ్వు భయపడతావు ఎందుకు? కనపడటం లేదండి. మినిస్టర్ గారు వస్తున్నారా? మినిస్టర్ గారు వస్తున్నారయ్యా. చెప్పండి. మినిస్టర్ గారు కాదా?
మినిస్టర్ గారు కాదంటయ్యా. ఎవరండి? మినిస్టర్ గారు అమ్మాయి గారా? మినిస్టర్ గారు అమ్మాయి గారంటయ్యా. నువ్వు నవ్వుతావు ఎందుకు? చెప్పండి. అమ్మాయి గారితో పాటు 12 ఏనుగు దంతాలా? నా బతుకు హంబర్ ఫిట్టింగే సార్. మన అడవిలో దంతాలు ఉన్న ఏనుగులు 4 ఇంకా చర్మాలు 6. పులి చర్మాలు 2. అలాగేనండి. ఏంట్రా నువ్వు వింటున్నావు? ఏంట్రా? పులి చర్మాలు 2, ఏనుగు దంతాలు. ఏంటో వేద ఉద్యోగం. ఏనుగు దంతాలు 12, జింక చర్మాలు 6, పులి చర్మాలు 2, ఒక మనిషి చర్మం, వాళ్ళ శార్థం, వాళ్ళ పిండాకుడు సిటీలో దొబ్బి తింటున్నది చాలక అడవి మీద కూడా పడ్డారు. గట్టిగా అరవకండి సార్, ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఊరు నుంచి అడవికి ట్రాన్స్ఫర్ అయితే హంబర్ ఫిట్టింగ్ గానీ అడవి నుంచి అడవికి ట్రాన్స్ఫర్ అయితే హంబర్ ఫిట్టింగ్ ఉంది. చూడు, ఇక్కడికి వచ్చి చూడక్కలా, అక్కడ నిలబడి చూడు. మినిస్టర్ గారు అమ్మాయి గారు వస్తున్నారు. అడవంతా చూపించాలంట. నీ వల్ల కాదు కదా. ఆ రాజాగాడి కబురు పెట్టు. అడవేం కర్మ, ఆకాశం పాతాళం కూడా చూపిస్తాడు. డబ్బులు ఇస్తానని చెప్పు, లేకపోతే వాడు రాడు. ఇంకా నిలబడ్డా? మినిస్టర్ కూతురికి డొక్కు చెప్పి పంపించారేమిటే? ఏం తొలడేది ఎద్దుల బండిలాగా? మీ అమ్మకు ఫోన్ చేసి అడవిలో కూడా మంచి తారోడేమని చెప్పు, అప్పుడు తోలుతాను బాగా. ఇడియట్, చూసి గేర్ మార్చు. నీ చెయ్యి నాకు తొడకు తగిలింది. ప్లీజ్ లేస్తారా? నువ్వెందుకు ముక్కు మూసుకుంటున్నా? వాడి కంపు మీకు ఇష్టం లేకపోతే మీ కంపు వాడికి ఇష్టం లేదంట, అంతే. అయ్యో అయ్యో అయ్యయ్యో, మీరేం కంగారు పడకండి. ఎక్కడ ఉంది దానికి అలవాటే. ఏమిటి అసలు ఈ ఉద్దేశం? మమ్మల్ని చంపుదాం అనుకుంటున్నావా? ప్లీజ్, నా బండికి ఒక చిన్న ప్రాబ్లం. ఒకసారి ఆగితే మళ్ళీ స్టార్ట్ అవదు. అడ్జస్ట్ చేసుకోండి. సిట్ డౌన్. ముందు ఎవరిది పట్టుకోనమ్మా. ఎవరికి వాళ్ళు నాది పట్టుకో అంటారే తప్ప అందరు సూట్ కేసులు పట్టుకురమ్మని ఒక్కరైనా అన్నారా? రే సింహాద్రి, వాగు మలుపులో సూట్ కేసులు చిక్కొని ఉంటాయి, వెళ్ళి తీసుకురా. అమ్మాయిలు, ఏనుగు నీళ్ళకి వచ్చే టైం అయింది. దిగండి. తమరికి బొట్టు పెట్టి చెప్పాలా? నేను మంత్రి గారి అమ్మాయిని, నీళ్ళల్లో తడవను. నా నెత్తుకుని ఒడ్డుకి తీసుకెళ్ళు. ఖర్చు అవుతుంది. ఎంత? 100. నువ్వు అన్నం బదులు డబ్బే తింటావా? అవును, బలిసిన వాళ్ళ దగ్గర. సరే ఇస్తాను, తీసుకెళ్ళు. 100. బరువే. ఎందుకగా? ఒడ్డుకెళ్ళాక డబ్బు ఇవ్వకపోతే ఇస్తా మ్యామ్. అమ్మా, సొమ్మున్న వాళ్ళు నేను నమ్మను. ముందే ఇవ్వు. ఎలా తీసుకుంటావు? పంటి కింద పెట్టు. Why you laughing? నీ చెయ్యి ఎక్కడో తగులుతుంది. Now move. 50, 60. Idiot. జీవితంలో చేసిన పని నువ్వు అడిగిన డబ్బిచ్చాగా. 100 అని చెప్పి 80 ఇచ్చావమ్మా. 20 రూపాయల కోసం నన్ను నీళ్ళలో పడిస్తావా? నో. బాబాయ్, ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నువ్వు నాతో మాట్లాడగరా. నా మీద కోపం వచ్చిందా బాబాయ్? వస్తుందిరా. నువ్వు చేసిన పని ఏంటి? జన్మలో నేను క్షమించను రా. ఏంటి బాబాయ్, నిన్న జరిగిన దానికి అంజలి నన్ను క్షమించినప్పుడు నువ్వు క్షమించనంటావేంటి? అంజలి నిన్ను క్షమించిందా? అవును బాబాయ్, దేవుడు తనకి అందమే కాదు, అంతకు మించి మంచితనం, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మంచి మనసు కూడా ఇచ్చాడు. కరెక్ట్. కానీ నేనే
అనవసరంగా తొందరపడి వాళ్ళ నాన్నని కొట్టాను. కథ సుఖాంతమైందిగా, మళ్ళీ ఆ మాట ఎందుకు మహానుభావ? వదిలేయ్. వదలను బాబాయ్. అయినా నువ్వే చెప్పు, మెరుపు తీగ లాంటి అంజలి ఎక్కడా? గ్యాస్ సిలిండర్ మీద హైబ్రిడ్ గుమ్మడికాయ బోర్లు ఇచ్చేటువంటి అంజలి ఫాదర్ ఎక్కడ? నువ్వెన్నన్నా చెప్పు, కుందనపు బొమ్మ లాంటి అంజలికి ఆ కుదేసిన బియ్యం బస్తాగాడు తండ్రి అంటే నమ్మలేకపోతున్నాను. మాట్లాడవేం బాబాయ్? నేనేం మాట్లాడితేస్తాను నాయనా? మరి ఎవరు మాట్లాడతారు? అదిగో ఆ అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయా? మీరా? యు ఇడియట్! చేసిన తప్పుకి సారీ చెప్తూ లెటర్ రాస్తే మంచివాడు అనుకున్నాను, కానీ ఇంత సంస్కారహీనంగా మాట్లాడతావు అనుకోలేదు. అది కదండి, నేను... షట్ అప్! నా కన్న తండ్రిని పట్టుకుని నా తండ్రే కాదంటున్నావంటే నువ్వు ఎంత క్యారెక్టర్లెస్ ఫెలోవో అర్థమవుతుంది. ఇంకోసారి నా గురించి కానీ మా నాన్న గురించి కానీ తప్పుగా మాట్లాడావంటే మర్యాద తక్కదు. బాబాయ్, అమ్మా, ఇలాంటి వాళ్ళని షాప్ దగ్గరికి రానిచ్చావంటే కాలనీలో నీకున్న మంచి పేరు కూడా మంట కలిసిపోతుంది. బాబాయ్, నీకు దండం పెడతారా బాబు? నీ పుణ్యం ఉంటుంది, నువ్వు వెళ్ళిపోరా. అది కాదు బాబాయ్, నేను వెళ్ళిపోరా. నేను చెప్పేది నువ్వు వెళ్ళిపోరా. అమ్మా అమ్మా. అంజలి, నన్ను క్షమించు. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పెండింగ్ వర్క్ ఫినిష్ చేసావా? పెండింగ్ ఫినిష్ చేయకపోతే తమరు నా బెండు తీస్తారు కదా సార్. అందుకే నైట్ అంతా బెడ్ మీద కూర్చుని టైప్ మిషన్ పెట్టుకుని కొట్టుడే కొట్టుడు. మా ఆవిడ ఫ్లాస్క్తో నా పక్కన నిలబడి నేను స్లో తప్పినప్పుడల్లా మొహాన నీళ్లు, నోట్లో టీ పోసి నేను కొట్టే కొట్టుడికి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసింది సార్. హరికథ ఆపుతావా? ఆపటమే కాదు సార్, తమరు లీవ్ ఇస్తే 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను సార్. నువ్వు ఇప్పుడు చేసింది పెండింగ్ వర్క్. అసలు వర్క్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అదెలా ఉంటుంది సార్? అబ్బా, వెయిట్ బాగుంది. తూకానికి వేస్తే 10 రూపాయలు రావచ్చు. తూకానికి వేయడం కాదు, అందులో ఉన్న పేపర్లన్నీ టైపు కొట్టాలి. టైపు కొట్టాలా? టెలిఫోన్ డైరెక్టరీ టైపు కొట్టాలా సార్? టెలిఫోన్ డైరెక్టరీలు, రైల్వే టైం టేబుల్స్ టైపు కొట్టరు సార్, ప్రింట్ కొడతారు. అక్షరాలు మరీ చిన్నవిగా ఉన్నాయి, అందుకని టైప్ చేసివ్వు. వద్దు సార్, నాకంత శిక్ష వెయ్యొద్దు. మీకు కావాలంటే నా డబ్బులతో భూతద్దం కొనిస్తాను. చక్క నెంబర్లు చూసుకోవచ్చు. అరే, చాలా బాగుంది. భూతద్దో నేను కొనుక్కుంటాను, నువ్వు జాబ్ రిజైన్ చెయ్యి. అయ్యో వద్దు సార్, ఉద్యోగం పోతే మా ఆవిడ నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది. అంతకంటే టైపు కొట్టుకోవడమే బెటరు. లేలాండ్ లేలాండ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటా పిలుపు? కొంచెం ముద్దుగా లైలా అని పిలవచ్చుగా? పిలవచ్చు, కానీ పిలవను. ఏ? నీ బాబు నీతో పాటు ఎకరం ల్యాండ్ ఇచ్చాడుగా. ఇస్తే నీ పేరు లైలా, నీ బాబు ఇచ్చింది ల్యాండ్, రెండూ కలిపితే లేలాండ్. అందుకే నేను అలాగే పిలుస్తాను. రాత్రికి చాలా పనుంది. బలానికి బాదం పాలు, తినటానికి తినుబండారాలు, సువాసనకి అగరొత్తులు రెడీ చెయ్యి. మరి నేను రెడీ అవ్వద్దా? అసలు దాని నువ్వే కదా. నువ్వు రెడీ కాకపోతే ఎలాగా? నువ్వు రెడీ అవ్వు. ఈ చీర కట్టుకోను? ఏ చీరట కట్టుకో, కట్టుకోవడం మాత్రం మర్చిపోకు. అబ్బా, మా ఆయనకి ఎన్నాళ్ళ తర్వాత మూడొచ్చింది. ఇక రాత్రంతా జాగారమే. అయినా విప్పిచ్చిరని కట్టుకోవడం దేనికి? ఇలాగే వెళ్ళిపోతే సరే. ఏంటండి ఇక్కడ టైప్ చేస్తున్నారేంటి? పెండింగ్ వర్క్ ఫినిష్ చేస్తున్నాను. వైపు కొట్టాల్సింది ఆఫీసులో కదా. అక్కడ కొట్టలేదనే మా బాసు ఇంట్లో కొట్టుకోమన్నాడు. అంటే మీరు చెప్పిన పని ఇదా? అవును. అయితే ఈ బాదం పాలు స్వీట్స్ ఇందుకేనా? ఎస్, ఇవి కొట్టడానికి బలం కోసమే. అనుకున్నాను పెళ్ళి ఇన్నేళ్ళైనా లేని ఆనందం ఇప్పుడు మాత్రం ఉండి చస్తుందా అని. నా అనుమానమే నిజమైంది. అయితే అయిందిలే, ఒక గ్లాస్ పాలు ఇవ్వు. పాలు కావాలా? ఏం చేస్తున్నారా? బండి స్టార్ట్ అవుతే స్టార్ట్ చేస్తున్నాను.
ముందుకెళ్ళి స్టార్ట్ చేయి. ఏ స్టార్ట్ చేయకూడదా? ఇది మీ బాబు గారు రోడ్డా? నాకు ఈ ఇంటికి ఎట్టా నాన్నగారిలో బెటర్ అనిపిస్తుందిరా. నా మాట విని ఈ అమ్మాయిని మర్చిపోయి నాన్నగారి సిస్టమ్ లవ్ చేయరా? లేదురా, తప్పకుండా అమ్మాయి నా కోసం బయటకు వస్తుందిరా. ఇక్కడ సేఫ్టీ చూసుకుని కాసేపు అమ్మాయి కోసం వెయిట్ చేద్దాంరా, ప్లీజ్ రా. ఐడియా రే, ఇప్పుడు దాకా నువ్వు ఇచ్చిన చెత్త ఐడియాలో పరమ చెత్త ఐడియా అయితే రాదు. ఇంతకైనా సేఫ్టీ ప్లేస్ ఇక్కడ ఏముందిరా? మనం సేఫ్, ఇల్లు కనపడుతుంది. బాబు, ఈ కంపెనీ భరించలేకపోతున్నావురా. కాసేపు మీ గోల ఓపిక పట్టండి రా, అమ్మాయి నా కోసం వస్తుంది. నీకేంట్రా బాబు, ఎన్నైనా చెప్తావు, చేతిలో గులాబ్ ఉందిగా. ఆడెవడు చెత్త ఎరుకునేవాడు వస్తున్నాడు రా, ఆడి వల్ల అనవసరంగా మనం దొరికిపోతాం. ఆడి కనుక ఇక్కడికి వచ్చి దీంట్లో చేయి పడితే మీరు కుక్కల్లా మరకండి, ఆడు భయపడి వెళ్ళిపోతాడు. ఓకే? అమ్మయ్యా, కుక్కలు లేవు. 4 దేశాలు దొరికితే నీ తాగొచ్చు. చెప్తా. మీరు ఎవరిని కలిసారో మీకు తెలియటం లేదు. ఆలోచి చెప్తా. నువ్వేమో కుక్కల్లా మరమను, ఆడేమో కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడు రా. నిన్ను అసలు కుక్కల మరగమంటే వాడిని ఎందుకు కరిచావు? మురిగే కుక్కలు కరవని వాడు అనుకుంటాడేమో అని కరిచేశాను రా. ఆ అమ్మాయి తప్పకుండా నా కోసం బయటకు వస్తుందిరా. వెళ్ళరా బాబు, ఏడు తొందరగా వెళ్ళి మాట్లాడరా. ఇక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోతాం. కింద నుంచి పైకి ఏదో పాకుతున్నట్టుంది. వెళ్ళి మాట్లాడు. మాట్లాడుచుకుందా. అమ్మాయి నీతో మాట్లాడదాం ఆగితే ఎందుకురా మాట్లాడలేదు? నేను మాట్లాడదామని అనుకున్నాను రా, కానీ అమ్మాయి ఎదురొచ్చేసరికి నోట్లో మాట రాలేదు. అమ్మాయి నీ వైపు అంత ఇదిగా చూస్తున్నప్పుడు నీకు మాట్లాడడానికి భయం ఏంట్రా? సర్లేరా, రేపు మాట్లాడతాలే కానీ సినిమా టైం అవుతుంది. పదని వెళ్దాం. హాయ్, ఇవాళైనా మాట్లాడతాడంటారా? చూద్దాం. ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నావురా. అసలు అమ్మాయి బయటకు వస్తుందని గ్యారంటీ ఏంటి? వస్తుందిరా, నేను టైం కూడా చూసుకుంది. నా చేతిలో మామూలుగా ఉంటుంది నీకు. పండగ ఆ చెత్తోటి మళ్ళీ వస్తాడు, జాగ్రత్త. మాటకు మాట అంటారా మీరు? ఇదిగో బిస్కెట్లు తెచ్చా. ప్రతివాడు మన దీపావళి చేసుకుంటున్నాడు రా. ఈ పువ్వు మీకోసం, మీకోసమే ఈ పువ్వు. ఏమండి, నాన్నని సరిగ్గా పాలు పోయమను. ఈ మీకిమ్మన్నాడు. అలాగే. ఇతను ఎవరో తెలిసిన అబ్బాయిలా ఉన్నాడే. ఉండు, ఆరా తీద్దాం. బాబు బాబు బాబు, ఆగు ఆగు ఆగు. నువ్వు మా వాణి తమ్ముడు గిరిధర్వి కదూ? అవునండి. ఆగు ఆగు, రా రా. నిన్నెప్పుడో మీ అక్క పెళ్ళప్పుడు చూశాను, ఇప్పుడు కనిపించదన్నమాట మా కర్నూలు. ఏం చదువుకుంటున్నావు? పీజీ. ఏమిటో
ఈ పీజీలు కేజీలు నాకేమీ అర్థమై చావదు. ఈ ముదరష్టపు గవర్నమెంట్ సంవత్సరానికి ఒక పేరు మారుస్తుంది. అదే నా చిన్నతనంలో అయితే ఫ్రెష్ గా ఫస్ట్ ఫోరము సెకండ్ ఫోరం అని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాయి బామ్మగారు ఫోరమ్స్. ఏం ఫోరమ్స్? కోళ్ల ఫారమ్స్, ఫిష్ ఫారమ్స్. ఇదిగో వాటి గురించి మాకేమీ తెలీదు. మేము ప్యూర్ వెజిటేరియన్స్ కదా. ఏంట్రా చిన్ను? రారా తమ్ముడు, ఊళ్ళో అమ్మ వాళ్ళు ఎంత బాగున్నారా? అందరూ బాగున్నారు. నీ పరీక్షలన్నీ అయిపోయా? ఇంకా ప్రాక్టికల్స్ ఉన్నాయి. మాయా నాకేమో ఫస్ట్ ర్యాంక్ అండ్ నీకేమో 10th ర్యాంక్. గేమ్స్ లో ఫస్ట్, అది లాస్ట్. గుడ్ గుడ్. నువ్వేంట్రా చిన్ను? నేను అన్నిట్లో లాస్ట్. అదేరా బెస్ట్. మామయ్య నువ్వు ఎప్పుడు వెళ్తావు? ఎల్లుండ్లే. ఏం కాదు, హాలిడేస్ అయ్యేదాకా మావ ఇక్కడే ఉంటాడు. హాలిడేస్ అయ్యేదాకా మీ ఊర్లోనా? సరేలే. అవును, మిస్టర్ క్లీన్ బావ్ ఎక్కడ? లోపలున్నారు. ఇప్పుడు చూడండిరా, చూపిస్తున్నాను. పావు. ఊరికే ఊరికే నాన్న భయపెడదాం. రండి. బట్టలు కొట్టున్నారు. ఈ టీ షర్ట్ చూసి భయపడతామండి బావా? టీ షర్ట్ అమ్మా అమ్మా టీ షర్ట్. టీ షర్ట్ అరే భలే ఉందా? ఇది మార్కెట్ లోకి వచ్చిన కొత్త మోడలా? ఇది కనుక మనం షాప్ లో పెట్టి అమ్మితే ఎంత లాభం వస్తుందో. చాలు ఊరుకోండి, ఇంటికి ఎవరైనా రావడం పాపం. ఈ బట్టలు ఎక్కడ కొన్నావయ్యా? మా షాప్ లో పెడితే బాగా పోతాయా? రేట్ ఎంత అని ఒకటే హింస పడతారు. ఆఖరికి అడుక్కునేవాడు వచ్చినా సరే, నువ్వు పెట్టుకున్న గోచి ఎక్కడ కొన్నావయ్యా, దీని రేట్ ఎంత అని అడుగుతారా తమ్ముడు? అతను ఎప్పుడు బయలుదేరాడో ఏమిటో, ముందు భోజనం ఏర్పాటు చూడకుండా ఈ సరువుడు ఏమిటి? నాకు తెలుసులేండి. లోపలికి వెళ్ళి బాబు, ఎప్పుడు ఉండేది మా తమ్ముడు. చాలు సంబరం. నాన్న ఆడుకుందాం రా. వద్దురా, బట్టలు పాడైపోతాయి, మీరే ఆడుకోండి. ఇంగ్లీష్ పేపర్. అయ్యో, ఏంటని ఆ గాలిపట్టు మిరుక్కుంది? మాయా మాయా, ఏంట్రా? గాలిపట్టు మిరుక్కుంది, తీసి పెట్టవా మాయా? నువ్వు వెళ్ళి వచ్చిన రాయి బట్రా పోపో. కిరణ్ అదిటి. గుడ్. మాయా మాయా, తగులుతో చినిగిపోతుంది మాయా. చిరక్కుండా వేస్తానమ్మా, జాగ్రత్తగా వేస్తాను. వచ్చే వచ్చే వాన జల్లు జాలమసిలే మీకు భయకారాలు రాదు. మీకు దమ్మొచ్చిందట, నన్ను కొట్టేశారు. దమయంతి అంటే ఎవర్రా? ఇంటి ఓనరా? మరెవరు? పని మనిషి. నీ పని మనిషికి ఇంత బిల్డప్పా?
హైదరాబాద్ లో ఆడపిల్లలు ఉండరా?